హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ రవిచంద్ర. ఇప్పుడే రాజా సాబ్ గ్లిమ్స్ ఇప్పుడే చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై మారుతి అండ్ యాక్టెడ్ బై మన డార్లింగ్ ప్రభాస్. గ్లిమ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మారుతి ఈ టీజర్ కట్ చేయడంలోనే స్పెషాలిటీ ఆఫ్ డీటెయిలింగ్ చాలా చూపించాడు అనిపించింది. ప్రభాస్ లుక్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇంతకుముందు సినిమాలో లేని విధంగా చూపించారు. కానీ ప్రభాస్ ని కొన్ని యాంగిల్స్ లో చూస్తుంటే కల్కి మూవీలో టాటకర సాంగ్ లో ఉన్న ప్రభాస్ ని చూసినట్టు అనిపించింది. మేబీ అది సైముల్టేనియస్ గా షూట్స్ చేయడం వల్ల అదే లుక్ లో ఉండాల్సి వచ్చిందేమో ప్రభాస్. బట్ స్టిల్ నో ఆఫెన్స్. మిర్రర్ లో దిష్టి తీసుకునే షాట్ అయితే క్రేజీ అనిపించింది. మారుతి మనకి గ్లిమ్స్ లో క్లియర్ గా ఇదొక హారర్ రొమాంటిక్ కామెడీ అని చెప్పేశారు. సో దాని పరంగా చూసుకుంటే ప్రభాస్ చేతికి దేవుడు తాయెత్తు కట్టి ఉంటుంది. భక్తి ఉన్నవాడు అనుకోవాలా, లేక కాంచనా మూవీలో లారెన్స్ లాగా దయ్యాల వల్ల వచ్చిన భయం అనుకోవచ్చా? ఇది ఏమైనా కూడా ప్రభాస్ కి తన మీద తనకి చాలా ప్రేమ ఉన్నట్టు చూపించాడు మారుతి. ఇప్పుడు ప్రభాస్ మరో లారెన్స్ అవ్వబోతున్నాడా అనేది మనం ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మారుతి రైటింగ్స్ కి మంచి క్రేజే ఉండేది ఇది వరకు. ప్రేమ కథ చిత్రం లాంటి బ్లాక్ బాస్టర్ తీసిన మారుతి మళ్ళీ అదే రొమాంటిక్ కామెడీ తీయడం, అది కూడా ప్రభాస్ తో కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది ఆడియన్స్ కి. ప్రభాస్ ని కూడా ఈ యాంగిల్లో ఆడియన్స్ ఎప్పుడు చూడలేదు. ఇక ట్రైలర్ కోసం వెయిట్ చేసి చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. ఇది స్పాయిలర్ అలర్ట్ అయితే కాదు. ఎందుకో నాకు స్టార్టింగ్ విన్న బీజియం రజనీకాంత్ కూలీ బీజియం లా అనిపించింది. బేసిక్ గా సేమ్ థీమ్ లోనే ఉంది కూడా. కావాలంటే ఆడియన్స్ మీరే విని జడ్జ్ చేసుకోండి. అప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే గాయస్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Please like, comment, share and don't forget to subscribe to my channel. This is Arjun Ravichandra. Do remember me.